నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదూ! ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్కారం. శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు 15వ తారీఖు ఫిబ్రవరి నెల 2024వ సంవత్సరం గురువారం. శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు. ఈరోజు మాఘమాస శుక్లపక్ష షష్ఠి తిథి ఉదయం 10:12 వరకు, తదుపరి సప్తమి తిథి. అశ్విని నక్షత్రం ఉదయం 9:26 వరకు, తదుపరి భరణి నక్షత్రం. నక్షత్ర వర్జం ఉదయం 5:39 నుండి 7:08 వరకు. మరలా సాయంత్రం 6:46 నుండి రాత్రి 8:19 వరకు. అమృతకాలం రాత్రి 4:06 నుండి రాత్రి తెల్లవారుజామున 5:40 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి సూర్యోదయం ఉదయం 6:43 సూర్యాస్తమయం సాయంత్రం 6:18 చంద్రోదయం ఉదయం 10:38 చంద్రాస్తమయం రాత్రి 11:50 అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:07 నుండి 12:54 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:35 నుండి 11:21 వరకు. మరలా మధ్యాహ్నం 3:12 నుండి 3:59 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:57 నుండి 3:24 వరకు. గుళిక కాలం ఉదయం 9:37 నుండి 11:04 వరకు. యమగండ కాలం ఉదయం 6:43 నుండి 8:10 వరకు. ఈ రోజు శీతలా షష్ఠి వ్రతం. మాఘమాస శుక్లపక్ష షష్ఠి తిథి శీతలాదేవిని పూజించడానికి అనుకూలమైన రోజు. ఈ రోజు స్త్రీలు శారీరక ఉష్ణతత్వం తగ్గడానికి, ఉష్ణతత్వ ప్రకోప వ్యాధులు సోకకుండా ఉండటానికి, సంతానవతులు కావటానికి రోజంతా ఉపవాసం ఉండి శీతలాదేవిని పూజిస్తారు. గురువారం అశ్విని నక్షత్ర కలయిక ఉండటంతో సర్వార్థ సిద్ధి యోగం ఈ రోజు సూర్యోదయం నుండి ఉదయం 9:26 వరకు ఉంటుంది. ఈ సమయంలో నూతన వ్యాపార ప్రయత్నాలు చేయటానికి, కొత్త పనులు ప్రారంభించడానికి అత్యంత అనుకూలం. ఈ సమాచారాన్ని మనకందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలను తెలియజేస్తూ శీతలాదేవి స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.